నమస్కారం. వేదిక మీద పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామో, ఈ రోజు జరిగిన విషయం ఏంటో మీ అందరికీ క్షుణ్ణంగా తెలుసు. నిజంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేరే అభ్యర్థిని ప్రకటించారో ఆ రోజు నేను చాలా కలత చెందా. కానీ వారం రోజుల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళ ఆవేదన చూసి నేను నిజంగా ఇక్కడికి రాకూడదనుకున్నా. కానీ వీళ్ళ ఆవేదన చూసి ఖచ్చితంగా మనం వెళ్ళి మీటింగ్ పెట్టాలని చెప్పేసి మీ అందరూ ఇంత అభిమానం చూసినా మీ అందరికి పాదాలకు దండం పెట్టడం కూడా తక్కువని చెప్పేసి తెలియజేస్తూ, నేను జరిగిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే మొన్న ప్రకటనకు ముందు ఉదయగిరిలో ఇదే విధంగా మనం సభ పెడితే బ్రహ్మాండంగా వచ్చారు. ఆ రోజు చాలా మంది నాయకులు, కొంతమంది వాళ్ళ అనుమానాలు అంటే అంతకు ముందు నేను ఉదయగిరిలో మీటింగ్ పెట్టక ముందు 4 రోజుల ముందు నుంచే నాకు చాలా మంది ఫోన్ చేసి, సార్ టికెట్ మీకు లేదంట, మన క్యాడర్ అందరూ అదర్లు పడుతున్నారు, మీరు వచ్చి ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పి నేను పెట్టా. మీటింగ్ పెట్టి నేను హైదరాబాద్ కి కారులో బయలుదేరా. నరవాడ గొరవయ్య గారు, మన సుబ్బారావు వీళ్ళిద్దరు కూడా కారులో ఉన్నారు. అప్పుడు చాలా మంది ఫోన్ చేసి, బొల్లేని రామారావు గారికి తెలుసు ఈ టికెట్ మారుతుందని, అయినా కూడా అది చెప్పట్లేదు అంటున్నారు. భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు. అనుకోకుండా ఆ రోజు రాత్రి బేదా రవిచంద్ర గారు నాకు ఫోన్ చేశారు. అన్నా, నువ్వు సార్తో ఏం మాట్లాడుకున్నావు మాకు తెలియదు, కానీ ఈ టికెట్ మారిపోతుందని చెప్పేశాడు. ఇక అప్పటికప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పిఏకి ఫోన్ చేసి కపత్యానికి, అయ్యా నా టికెట్ ఇలా మారుస్తున్నారని తెలిసింది, నాకు అర్జెంట్ గా సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగాను. అడిగితే, అన్న రాత్రి ఇప్పుడు 10 అయింది, సార్ ఇంకా చాలా బిజీగా ఉన్నాడు, మరి ఏం చెప్తాడో నాకు ఎన్నింటి లోపల చెప్తానని అడిగా. అంటే కారు విజయవాడకి చెప్తాం అనుకున్నాం. హైదరాబాద్ పోతూ విజయవాడకి వెళ్ళిపోదాం, అక్కడ అపాయింట్మెంట్ కనుకుంటే అంటే అపాయింట్మెంట్ రాత్రి 12:30 వరకు ఆయన సమాధానం చెప్పలా. సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టా, సార్ మీరు టికెట్ మార్చాలనుకుంటే మార్చుకోండి, కానీ నన్ను పిలిచి ఒక్క మాట చెప్పి మీరు ఏది చెప్పినా దానికి నేను ఆమోదం తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అంటే నేను అబద్ధం చెప్పను, నాకు అవసరం కూడా లేదు. సార్ నన్ను ఒక్కసారి ఇప్పుడు కూడా నా సెల్లో, మొబైల్లో ఉంది, నేను బాబు గారికి ఏం మెసేజ్ పెట్టింది, సార్ 14 సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను, మీకు పర్సనల్ గా, పార్టీకి కానీ మీ పర్సనల్ గా కానీ నేను ఎన్నో రిస్క్ తో కూడిన పనులు చేశాను, దయచేసి నాకు తెలియకుండా టికెట్ ప్రకటించొద్దు, నా పరువు పోతుందని చెప్పి నేను వేడుకున్నానండి. కానీ నాకు సమాధానం లేదు. సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు, రామారావు గారు దయచేసి పార్టీ తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పంటే, అవన్నీ కాదు సార్, నేను కలవాలా, కలిసి వెళ్ళాక మీరు టికెట్ అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు లేవు, టికెట్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు నేను మీ అందరికీ గత చరిత్రంతా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 2012లో ఇక్కడ పార్టీ నియోజకవర్గాన్ని నాకు ఒకటే ధ్యేయం, నా వ్యాపారాలు ఉన్నాయి, మళ్ళీ కంపెనీలు లైన్ లో పెట్టుకున్నా. 2021 నుంచి కరోనా పోయిన తర్వాత బ్రహ్మాండంగా నాకు 2000 కోట్ల వర్తలు వచ్చాయి. నేను హ్యాపీగా ఉన్నా. ఇది నేను వదిలేస్తే ఇంకా హ్యాపీగా ఉంటా, కానీ మీ మనసుల్ని దూరం చేసుకోలేని పరిస్థితి ఇక్కడ నాకు ఏర్పడింది. ఈ రోజు నేను పాదయాత్ర చేసిన తర్వాత నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఒకటి, ఉదయగిరి కొండ మీదకి టూరిజం డెవలప్మెంట్ చేయాలి, సెంట్రల్ ప్రపోజల్ ఆల్రెడీ అప్పుడే మనం పంపించున్నాం. ఈ విధంగా నియోజకవర్గంలో
7 మండలాల్లో తాగునీరు సాగునీరు ఇబ్బందిగా ఉంది. ఆ రోజు సోమశిల హై లెవెల్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారు కావలి బస్సులో ఉంటే నెల్లూరు జిల్లా నాయకులు అందరినీ తీసుకెళ్లి సార్ ఇది వెనకబడ్డ ప్రాంతం, ఉదయగిరికి హై లెవెల్ కెనాల్ ఇస్తే దాదాపుగా 90,000 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి బాబు గారి చేత టెండర్ పిలిపించాను హై లెవెల్ కెనాల్. దీనిలో వైసీపీ దుర్మార్గుల దాన్ని రీటెండర్ కింద రివర్స్ టెండర్ కింద మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అదే జల్లంకి మండలం 6 నెలల ముందు 2014 6 నెలల ముందు నేను చెప్పాను, నేను ఎమ్మెల్యేగా రావగానే 6 నెలల్లో దాన్ని కావలి కాలువని 6,000 క్యూసెక్ నుంచి 1000 క్యూసెక్లు చేస్తానని చెప్పేసి జల్లంకి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, అడగండి. ఎమ్మటే నేను దేవినేని ఉమా గారిని పిలిపించి 140 కోట్ల రూపాయల టెండర్ పిలిపించి ఆ కాలువ కంప్లీట్ చేశాం. మొట్టిపాటి పడపనాయుడు గారి కాలువ ఉత్తర కాలువ దీన్ని కంప్లీట్ చేసి చివర 105 కిలోమీటర్లు 9 గ్రామం వరకు నీళ్లు తీసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకి, దానికి నేను కృషి చేశానని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. అది కాకుండా పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు ఉంటే ఆ రోజు దేవినేని ఉమా గాంధీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి మళ్ళా ఆ పనులు మొదలు పెట్టే విధంగా నేను చేశాను. ఎందుకంటే స్వతహాగా నేను ఇరిగేషన్ కాంట్రాక్టర్ కాబట్టి నాకు ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను అభివృద్ధి చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు నన్ను హర్షిస్తారు, పార్టీ గుర్తిస్తారు తప్ప రిపోర్ట్లు మ్యానిపులేట్ చేస్తే టిక్కెట్లు వస్తాయని నాకు తెలియదయ్యా. జరిగింది ఇక్కడ. అంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో బాధుడే బాధుడు కార్యక్రమం, విజయం కర్మ కార్యక్రమం, లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రాము, పార్టీ ప్రోగ్రాము సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో తిరుగుతానో పార్టీ మనం గుర్తిస్తుందని తెలుసు. కానీ ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టిక్కెట్లు తెచ్చుకుంటారు. ఇదేనేమని చెప్పేది అంటున్నా, మన పార్టీలో బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఈ బ్రోకర్ల సంస్కృతి పోవాలి. రియల్ ఎస్టేట్ లో కదా బ్రోకర్లు ఉన్నట్టు, ఆర్టీఓ ఆఫీస్ లో బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకొని టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరగదని చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ద్వారా చెప్తున్నా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం. ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలియదు. అలాంటి చూశాను నేను. జైలుకు పైన 2వ రోజే ఎవరైతే డిజైన్ టెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇప్పించా. నేను చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కోసం మేము ఎన్నో పనులు చేశాం. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నాకు టికెట్ అవసరం లేదు, నాకు గౌరవం కావాలా. రాజకీయాల్లో ఎందుకున్నాం, మేము గౌరవం కోసం ఉన్నాం. అంతేగాని దేనికోసమో సంపాదన కోసం నేను ఇక్కడ రాలా. ఒక గౌరవం, ప్రజల్లో ఒక గౌరవం, నాయకుడు ఇచ్చే గౌరవం, అంతే తప్ప నేను పార్టీకి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజు ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వరుసగా బై ఎలక్షన్ దగ్గర నుంచి 1.5 years లో కంటిన్యూగా ఎలక్షన్లు, బై ఎలక్షన్, సొసైటీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మళ్ళీ ఎలక్షన్ 2014 జనరల్ ఎలక్షన్. అక్కడి నుంచి ఏ రోజు నేను కాన్స్టిట్యూన్సీ వదిలిపోలా. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. 14లో కూడా నేను టికెట్ అడగల, 19లో కూడా నేను టికెట్ అడగల. 19లో నేను వద్దని చెప్పా. నాకు వద్దు సార్, నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కంపెనీ దెబ్బతింది, నేను పెట్టుకోవాలి. అయితే మీరు ఒక్క పిలిపిస్తే గురువైనాడిని తరుముకుంటాం, భయపడాల్సిన పనే లేదు. మీరు ఒక్క పిలిపిస్తే గురువైనాడు నామినేషన్ వేయలేడు. గురువైనాడిని తరుముకుంటాం కాకరగా సురేష్ని. మీరు భయపడాల్సిన పని లేదు. ఆనకడికి అడ్డం కూకుంటాం. మీరు ఒక్క మాట చెప్పండి, మీరు ఉంటారు పార్టీలోనే చేస్తారు అనండి. మేము చెరువు కట్ట మీద కూర్చొని అతన్ని నామినేషన్ చేంజ్ కూడా చేయకపోతే మా పాప అడగండి. అది మీరు అది ఇష్టం. 2014లో పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డానో, ఎన్ని వర్కులు తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లెటర్ తోటి నేషనల్ హైవేలో, ఆ లెటర్ లో 17 వర్కులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన 17 వర్కులు. ఆ లెటర్ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి నాగపూర్కి వెళ్ళా నేను.
వెళ్ళేసి సార్ ఈ లెటర్లు ఇవన్నీ బాబు గారు పంపించారు సార్, ఇవన్నీ శాంక్షన్ చేయాలా అన్నారు. రామారావు మీ రాష్ట్రానికి ఇప్పటికే చాలా ఇచ్చాం అంటే నేను మొహం నల్లంగా పెట్టుకున్నా. ఏంటి నీకేమన్నా పర్సనల్ ఇబ్బందా అన్నాడు. సార్ నా ఇందులో నా నియోజకవర్గం కూడా ఉంది సార్, ఈ 17వ నంబరు నా ఉదయగిరి సీతారాంపురం రోడ్డు, దీన్ని చేయాల్సి అంటే అంత కష్టపడి ఆ విధంగా అది కామధేను ప్రాజెక్టు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయేసి కూర్చొని ఒక మనిషిని అక్కడ జీతం ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ విధంగా దాన్ని తీసుకొచ్చాం. వెంకయ్యనాయుడు గారి ద్వారా పాప ఆయన నాకు చాలా సహాయం చేశాడు. ఉదయగిరిలో హాస్పిటల్కి ఆయనే సహాయం చేశాడు, వింజమూరులో హాస్పిటల్కి సహాయం చేశాడు, కామధేను ప్రాజెక్టుకి సహాయం చేశాడు. ఇవన్నీ నేను ఫాలో చేయకుండా ఏ విధంగా వస్తే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 7 సబ్స్టేషన్లు తెస్తే 13 సబ్స్టేషన్లు ఈ రోజు ఉన్నాయి. అందులో 7 సబ్స్టేషన్లు నా టైంలో తీసుకొచ్చాను పవర్ షార్టేజ్ దానికి. అదేవిధంగా కొన్ని వేల చెక్ డ్యాములు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి చెక్ డ్యాములు బ్రిడ్జిలకి మేజర్ గేట్లు పెట్టి చెక్ డ్యాములు తీసుకున్నామని చెప్తే ఆ రోజు బాబు గారు నాకు సరే చేయి చూద్దాం పైలట్ ప్రాజెక్ట్ కిందంటే తగ్గపాడు మా గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగితే ఆ దాన్ని తీసుకొని ఈ రోజు నియోజకవర్గం మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దొత్తులూరు రోడ్డు అలైన్మెంట్ పూర్మాళం మీద వెళ్తుంటే దాన్ని మార్పించి గడికల దగ్గరికి వెళ్తే దొత్తులూరు మీద కూడా మన కాన్స్టిట్యూన్సీలోకి తీసుకెళ్లాం. ఇవన్నీ మీరు కళ్ళకు కనిపిస్తున్న ఈ పనులన్నీ నేను ఎంత అభివృద్ధి చేశాను, ఎక్కడా తప్పు చేయలేదు, మీ అందరితోటి మంచి అనిపించుకున్నాను. నాకు టిక్కెట్ రాని దానికి బాధ లేదు, చేసిన విధానాన్ని గురించి నేను బాధపడుతున్నా. మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా, 14 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాల్చుకొని ఈ రోజు నేను పనిచేశా. ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి బొల్లేని రామారావు తప్పుడోడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా, ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు. ఏ కార్యకర్త నేను ఒక్కడు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుకుని ఎవరైతే నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరి ఆవేదనని రూమ్ లో కూడా నేను ఇంపార్టెంట్ నాయకులందరితో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పిన దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బాబు గారి దృష్టికి వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఓడిపోయేదానికి నేను ఒప్పుకోను. ఎవరైతే ఇప్పుడు వచ్చారో ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 45 రోజులు ఉంది ఎలక్షన్. 45 రోజుల్లో కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు టెక్కిస్తారు? ఏ విధంగా నాకంటే ఆయన మంచివాడు చెప్పండి, ఏ విధంగా నాకంటే ఎక్కువ పనులు చేశాడు చెప్పండి. ఈ మా ఇద్దరిని కంపేర్ చేయండి. ఈ రోజు ఐవీఆర్ సభ ఇప్పుడు పెట్టండి ఆయన మీద నా మీద, ఎవరికి వస్తే వాడికి ఏమండి టికెట్ రిపోర్టు పంపించి దారుణంగా ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీలు మారటాలు గాని చంద్రబాబు నాయుడు గారిని దూషించడం గాని ఇలాంటి తప్పుడు పనులు నేను చేయను. చంద్రబాబు నాయుడు గారంటే ఈ రోజు కూడా నాకు ప్రాణం, తెలుగుదేశం అన్న నాకు ప్రాణం, అంతే తప్ప పార్టీలో ఉండి పోరాడతాను తప్ప. ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్ చేశారు, అవన్నీ చెప్పుకునే కాదు, పక్క పార్టీ వాళ్ళు చేశారు, ఇంకొక పార్టీ వాళ్ళు చేశారు, అయినా కూడా నేను చెప్పదలుచుకోలే. నాకు అలాంటి దురుద్దేశం లేనప్పుడు నేనేమి చెప్పాల్సిన పని లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి సోదరులారా మీరు అందరూ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం ఎంత వెనకబడ్డ ప్రాంతం ఒకసారి గుర్తు పెట్టుకోండి. నేను ఆశపడ్డది ఏంటి, నేను కోరుకుంది ఏంటి, ఇంకొక అవకాశం కనుక నాకు వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది. ఇంకొక అవకాశం నాకు వస్తే ఈ నియోజకవర్గాన్ని బొమ్మలాగా తీర్చిదిద్దాని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక అవగాహన ఉంది. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ మనసు ఎటువంటిది, కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు ఒకసారి 94లో ఇలాంటి పరిస్థితి వస్తే
ఆ రోజు విజయరామరెడ్డి గారిని ఇండిపెండెంట్ గా గెలిపించినటువంటి నియోజకవర్గము, ఆత్మాత్మ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గం ఇది. ఎక్కడ కూడా ఈ రోజు 94 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేస్తే ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చినంత స్పందన ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో రాలా. ఈ రోజు వరకు కూడా ఒక్క కార్యకర్త కూడా అవతల ఎవరికైతే టికెట్స్ ఇచ్చారో వాళ్ళకు బాలేదంటే ఎంత నిజాయితీగా ఉన్నారో. నిజంగా రేపు గవర్నమెంట్ వస్తుందని అందరికీ తెలుసు. ఇక్కడ టికెట్ అనౌన్స్ చేశారు అవతల వాళ్ళకి, అయినా కూడా లెక్క చేయకుండా నిలబడ్డారంటే మీకు ఎన్నిసార్లు దండాలు పెట్టా తక్కువ చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఆవేదన అంతా నా కోసం, నా స్వార్థం కోసం కాదు. నాకు జరిగిన అవమానం, ఈ అవమానాన్ని జీవితంలో నేను మర్చిపోలేను. ఇంత అవమానంగా నన్ను పక్కన కాలంలో చేశారు. ఏ విధంగా చేశారు? ఆయన దగ్గరికి నేనే వెళ్ళా, సుబ్బానాయుడు బ్రదర్ దగ్గరికి మెడ్రాస్కి వెళ్ళి వాళ్ళిద్దరిని సంజాయించి పార్టీకి చేయాలయ్యా, మనం పార్టీ గెలవాలా, ఇప్పుడైనా కానీ పార్టీ గెలవకపోతే రేపు అతను ఇంక గ్రామాల్లో కానీ మేము కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉండలేము, జగన్మోహన్ రెడ్డి దాటి తట్టుకోలేమని చెప్పేసి వాళ్ళందరినీ బతిలాడి నేను 2 సార్లు బాబు గారు, నేను ఒకసారి బాబు గారి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని సపరేట్ గా తీసుకెళ్లారు. కనీసం పక్క నియోజకవర్గం ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వరా? 14 సంవత్సరాలు నేను పోటీ చేస్తే ఇక్కడ ఆ మాత్రం గౌరవం కూడా నాకు ఇవ్వరా? నాకు చెప్పాల్సిన పని లేదా? అంటే ఎవరుకున్నారు మీరు? అంటే మీ దగ్గర జీతకాలమా మేము? ఎంతవరకు న్యాయం ఇది? దయచేసి అర్థం చేసుకుని మా ఆవేదన తప్ప మీ మీద మాకు పాపం లేదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ మీద కానీ నాకు ఎలాంటి పాపం లేదు. కానీ నాకు చేసిన విధానాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. దయచేసి ఇప్పటికైనా మీరు పునరాలోచించుకొని దీన్ని కనుక సరిదిద్దకపోతే ఇక్కడ నాశనం అయిపోద్ది, ఇక్కడ మనం నష్టపోతాం. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారు వచ్చారు, వాళ్ళ అరాచకాలు మనం భరించలేం. నేను ఏ రోజైనా దయచేసి నాకు తెలియకుండా టికెట్ ప్రకటించొద్దు, నా పరువు పోతుందని చెప్పి నేను వేడుకున్నాను ఆయన్ని. కానీ నాకు సమాధానం లేదు. సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు. 19లో కూడా నేను టికెట్ అడగల. 19లో నేను వద్దని చెప్పా, నాకు వద్దు సార్, నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కంపెనీ దెబ్బతింది, నేను పెట్టుకోవాలి. అంటే మీరు ఒక్క పిలిపిస్తే గురువైనాన్ని తరుముకుంటాం, భయపడాల్సిన పనే లేదు. మీరు ఒక్క పిలిపిస్తే గురువైనాడు నామినేషన్ వేయలేడు. గురువైనాన్ని తరుముకుంటాం కాకరకాయ సురేష్ని. మీరు దయచేసి మన దైవం చంద్రబాబు నాయుడు బొల్లినేని రామారావు గారికి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు, న్యాయం చేస్తారని తెలియజేస్తూ రామారావు గారి తిరుమల తిరుపతి వెంకన్న ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వెంకన్న ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు కలిసి మంచి నిర్ణయంతో రేపు సాయంత్రం మళ్ళీ నియోజకవర్గంలో అడుగు పెడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు. దయచేసి నాకు తెలియకుండా టికెట్ ప్రకటించొద్దు, నా పరువు పోతుందని చెప్పి నేను వేడుకున్నాను ఆయన్ని. కానీ నాకు సమాధానం లేదు. సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు. తల్లి
చేసి మన దైవం చంద్రబాబు నాయుడు బొల్లినేని రామారావు గారికి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు, న్యాయం చేస్తారని తెలియజేస్తూ రామారావు గారి తిరుమల తిరుపతి వెంకన్న ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వెంకన్న ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు కలిసి మంచి నిర్ణయంతో రేపు సాయంత్రం మళ్ళీ నియోజకవర్గంలో అడుగు పెడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు వేస్తున్నాం. మీ అందరి హర్షధ్వానాల మధ్య దీపావళి బొల్లినేని వెంకటరామారావు గారు వచ్చే విధంగా జయజయలు కొట్టాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. దీపావళి వచ్చేంత వరకు దీపావళి మీద బొల్లినేని వెంకటరామారావు గారు పేరు వచ్చేంత వరకు నిరంతరం కూడా ఆయన వెళ్లింటూ ఉండి ఆయన తోటి నడిచి కష్టానికైనా నష్టానికైనా మనందరం కూడా ఆయనతో పాలు పంచుకొని దీపావళి వచ్చిందాక ఒక్కరు కూడా విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా అధిష్టానం పునర్నిర్మాణం చేసుకొని మనం పునరావృతం చేసుకొని బొల్లినేని వెంకటరామారావు గారి పేరు దీపావళిగా వచ్చే విధంగా మనందరి ధ్వని హర్షధ్వని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.